లో పందులను దోపిడీ చేస్తున్న దొంగల ముఠాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. అయితే ఈ దొంగలను పట్టుకునేందుకు సినిమా స్టైల్లో పోలీసులు చేసింగ్ చేశారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అది. పోలీసుల వాహనంపై పందులు ఖాళీ సీసాలతో దుండగులు దాడి చేశారు. తప్పించుకోవడానికి అవకాశం కోసం మీరు చూడొచ్చు. మీరు చూస్తున్న విజువల్ అది పోలీసులు వాళ్ళున్న వెహికల్ నుంచి వాళ్ళని పట్టుకునేందుకు చేసింగ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ముందున దొంగల వెహికల్ పారిపోతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, వెనకాల నుంచి పోలీసులు చేసింగ్కి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో దొంగలు ఏం చేస్తూ ఉంటారు, తమ దగ్గర ఉన్న ఏ వస్తువులైతే ఆ వస్తువులని పోలీస్ వాహనంపై విసిరేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇటు తుపాకులతో వాళ్ళ తూటాలకి పనిచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేశారు తెలుసా, వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ సీసాలని పోలీసుల మీదకి విసిరే ప్రయత్నం చేశారు. దాంతోపాటు పందులను కూడా వాళ్ళ మీద విడిచిపెట్టారు. సో ఆ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఖాళీ సీసాలతో ఆపే ప్రయత్నం చేశారు, ఆగలేదు. పందులతో ఆపే ప్రయత్నం చేశారు. అంటే ఒకవేళ వాటికి హాని కలిగింది అనుకోండి, అది మళ్ళీ వీళ్ళ మీద కేసు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోరండి హాని చేయకూడదు, ఇదొకటి ఉంటుంది కదా, యానిమల్ యాక్ట్ ఏదో మనకి దానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో వాటి ప్రకారం వాటికి హాని కలిగించకూడదు. దీంతో మీరు చూస్తే అదుగో వెనకాల మీరు చూడొచ్చు. వెనకాల రివర్స్ వచ్చే ప్రయత్నం చేసి రివర్స్ గేర్తో వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే వాటికి హాని కలిగించేలా ప్రవర్తించకూడదు. సో ఆ పాయింట్ అర్థం చేసుకున్నారు వాళ్ళు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు అలా ప్రయత్నం చేయడంతో పోలీసుల వాహనాన్ని మీరు చూడొచ్చు, ఆ దుండగులు దాడి చేసినందుకు పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి పారిపోయారు దొంగలు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు పోలీసులు. వనపర్తి జిల్లా అమరచింత శివారులో అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. ఘటనలతో ఉలిక్కిపడింది ఉమ్మడి జిల్లా. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు రివర్స్ గేర్ వేసుకొని పోలీసుల దగ్గరకు వచ్చిన క్రమం అదుగు మీరు చూస్తే పోలీసులు తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇంకక్కడ. సో రివర్స్ గేర్తో వచ్చి అదిగో. సో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఈ ఘటన కరెక్ట్గా ఏ టైంలో చోటు చేసుకుంది? ప్రస్తుతం ఆ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా మణికంఠ? జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేస్తుంది. గతంలో కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పందులను దొంగిలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది దొంగల ముఠా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పందులను దొంగిలించినటువంటి పరిస్థితి. సో కర్ణాటకలోని బెంగళూరు కావచ్చు, రైచూరు ప్రాంతాల్లో ఈ పందులకు ఎక్కువ డిమాండ్ ఉంటున్నటువంటి నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ దొంగలంతా కూడా ఇక్కడ నుంచి అడ్డాగా చేసుకున్నట్టు ఇక్కడ నుంచి పూర్తిగా పందులను రాత్రి సమయంలో దొంగతనం చేస్తున్నటువంటి ఫిర్యాదులు కూడా వచ్చాయి. గతంలో కొంతమంది అంతర్రాష్ట్ర పందుల దొంగల ముఠాను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో తాజాగా చూసుకున్నట్టయితే నిన్న అర్ధరాత్రి సమయంలో మరోమారు అంతర్రాష్ట్ర దొంగల ముఠా పందులను దొంగిలించేందుకు మహబూబ్నగర్ జిల్లాకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ పందులను బులేరో వాహనంలో వాళ్ళ రెస్టారెంట్ తీసుకొచ్చినటువంటి బులేరో వాహనంలో పందులను దొంగిలించి తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. వెంబడే పోలీసులు వారిని చేసుకోవాలి, వారిని చేసి పట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పూర్తిగా బులేరో వాహనాన్ని ట్రాప్ చేశారు. ఆ బులేరో వాహనాన్ని వెనకాల నుంచి చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పోలీసులు తమని వెంబడిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ దొంగల ముఠా ఎలాగైనా సరే పోలీసుల నుంచి తప్పించుకోవాలి, వారంతా కూడా అక్కడ నుంచి బయటపడాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే వారు దొంగిలించి తీసుకెళ్తున్నటువంటి పందులు ఏవైతే ఉన్నాయో వాటిని రోడ్డు కడ్డంగా అదేవిధంగా ఏదైతే పోలీసు వాహనంపై కూడా విసిరే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా ఆ భారీ పంది అనేది పూర్తిగా టైర్ల కింద పడిన అతివేగంతో ఉన్నటువంటి ఆ వాహనం బోల్తా కొట్టేటటువంటి ప్రమాదం ఉంటుంది. అదే ఒకవేళ వాహనంపై ఉన్నా కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. సో మొత్తానికి అందులో ముగ్గురు పోలీసులు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా క్లియర్ గా సుపీరియర్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా మనం చూసాము. పందిని విసిరారు, తప్పించుకున్నాం, అయినప్పటికీ కూడా మేము చేస్తున్నాం, అదంతా కూడా ప్రస్తుతం అమరపించ వైపు వెళ్తుంది, అక్కడ పోలీసులను అలర్ట్ చేయనందుకు కూడా సుపీరియర్స్ కు కూడా వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పోలీసుల కన్ను కప్పి వాళ్ళంతా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు చాకచక్యంగా పందులను పైకి విసిరుతున్నప్పటికీ కూడా వారిని చేస్తూనే వారి వెంబడే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలాగైనా సరే ఈ పోలీసులు మనల్ని వదిలిపెట్టేలా లేరు, వీరిని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి, వీరిని భయపెడితేనే మనం ఇక్కడ నుంచి బయటపడతామని భావించినటువంటి ఆ దొంగ ముఠ ఒక్కసారిగా ఆ బులెరో వాహనాన్ని స్లో చేసింది, సడన్ గా ఆపేసింది. ఆపిన వెంబడే పోలీసులు ఆపారు. ఎందుకు ఏంటని చెప్పి చూస్తున్నటువంటి క్రమంలో ఆ వాహనంలో వెళ్తున్నటువంటి కొంతమంది ముఠా అంతా కూడా వారి వెంబడి తెచ్చుకున్నటువంటి కర్రలు, కత్తులు, రాడ్లు, మారణాయుధాలను చూపిస్తూ పోలీసులు
భయపెడుతూనే ఒక్కసారిగా వెనకాలకి వచ్చేసి హై స్పీడ్ తో ఆ బులెరో వాహనం వచ్చేసి పోలీసు వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. దీంతో పోలీసు వాహనం అంతా కూడా దెబ్బతింది. దాంట్లో ఉన్నటువంటి పోలీసులకు కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బులెరో వాహనం అతివేగంతో వెనకాలకు వచ్చి ఢీకొట్టినటువంటి నేపథ్యంలో పోలీసు వాహనం అంతా కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. ఒకనొక సందర్భంలో పోలీసులు సైతం భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సో ఈ తరహాలో సినిమాలలో మనం చూసేటటువంటి తరహాలో దొంగతనం చేసినటువంటి ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో పూర్తిగా కలకలంగా మారినటువంటి పరిస్థితి. రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేసేవారు కావచ్చు, ఈ దొంగల పూట తాకిడికి పూర్తిగా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. పోలీసులను సైతం వారు భయపడకుండా పోలీసుల పైకే అత్యాయత్నం చేస్తూ వారిపైనే ఈ రకంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వారి వాహనాన్ని ఢీకొట్టిపోయారంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ కూడా జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సచిన్. రైట్ మణికంఠ, మొత్తంగా అయితే ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో అక్కడ కలకలం రేపింది. మరి ముఖ్యంగా పోలీసుల మీద దాడికి సంబంధించి రివర్స్ గేర్లో వచ్చినప్పుడు మీరు విజువల్స్ చూడొచ్చు, ఎంత హారఫిక్గా ఉన్నాయనేది. రాత్రిపూట ఆ చేసింగ్, మరి ముఖ్యంగా వాళ్ళని పట్టుకునేందుకు మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కానీ వాళ్ళు ఆ ఘటన నేపథ్యంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా రివర్స్ గేర్లో వచ్చి వాళ్ళ మీదకే అటాక్కి దిగిన పరిస్థితి. కొల్లాపూర్లో 12ను దోపిడీ చేసిన దొంగల ముఠాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు సినిమా స్టైల్లో పోలీసులు చేసింగ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల వాహనంపై పందులు, ఖాళీ సీసాలతో దుండగులు దాడికి దిగారు. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి పారిపోయారు దొంగలు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు పోలీసులు. వనపర్తి జిల్లా అమరచింత శివారులో అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఉమ్మడి జిల్లా ఉలిక్కిపడింది. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ కుడ్ బి ద డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. इनकी कुछ कुदनिके చూసినా అదే మన ఆగనికి మనం తీసుకుంటే రకరకాల కథ చేస్తున్నాడు మేడం. బందీ చేసాడు అదే మన ఆగనికి మనం తీసుకుంటే రకరకాల కథలు చేస్తున్నాడు మేడం. మాకు ముందరే ఉంది మేడం. నర్వ రోడ్లో వస్తున్నాము, పందిని కింద పడేసి పందిని అడ్డం వేసాడు మాకు. కనిపిస్తుంది వీడియో రికార్డ్ వెనక పోండి. నర్వకు చెప్పండి మేడం. చిన్న రెడీ టెన్షన్ పడుతుంది మళ్ళీ వేసి కానీ అదే మళ్ళీ పట్టుకుని మేడం. వీడియో రికార్డ్ మేడం అరే వేసేస్తాడు మేడం. అడ్డం వేసేస్తాడు. పందిని మళ్ళీ పట్టుకోండి మేడం. మళ్ళీ ఇంకేమో దాన్ని వేసాడా? మాకు కనిపిస్తుందమ్మా. బాధ్యత మాకు దగ్గరే కనిపిస్తుంది అంతా. చిన్నవాడండి ఈ టైంలో వేపడం వాడు ఇంటికి వచ్చి గుద్దనికి చూసినావా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దొంగలను మీరు చూస్తుంటారు.